యావండోయ్ వెల్కమ్ టు గోదారమ్మాయి. ఇవాళ సేమియా పాయసం చేశానండి. ఈ స్వీట్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. ఇది పర్ఫెక్ట్ కొలతలతో చెప్పేస్తున్నాను, చూసేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని దీనికి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేయాలి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోండి. నేనైతే బాదం, కాజు, కిస్మిస్ వేసాను. మీకు నచ్చినవి కూడా ఏమైనా ఉంటే అవి వేసేసుకొని నేతిలో బాగా వేగించండి. అదే కడాయిలో డ్రై ఫ్రూట్స్ అన్ని తీసేసాక 2 కప్పుల సేమియాలు వేసేయాలి. అది బాగా గోల్డెన్ కలర్లోకి రావాలండి. ఇలా వచ్చిన దాంట్లో మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి 100 గ్రాములు బెల్లం వేసేసుకోవాలండి. అలాగా బెల్లం వాటర్లో బాగా కలిసేంత వరకు ఉండి ఆ బెల్లం సిరప్ తీసుకొచ్చి ఈ సేమియాల్లో వేసేయాలన్నమాట. ఇలా వేసి ఒక 5 మినిట్స్ వరకు అలా కలుపుతూ వదిలేయండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, ఈ కన్సిస్టెన్సీలో మనం 1/2 లీటర్ పాలు వేసుకోవాలండి. అలా పాలు వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. దీని తర్వాత మనకి ఒక థిక్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. ఈ థిక్ కన్సిస్టెన్సీలో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని 3 మినిట్స్ అలా వదిలేయండి. ఈ ఇలాచీ పౌడర్ అంతా కూడా సేమియాలకు పట్టి కమ్మగా వాసన వస్తుంది. దీని తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు వేసేయండి. అంతేనండి, సూపర్గా ఫినిషింగ్ టచ్ వచ్చేస్తుంది. దీన్ని ఆరామ్సే బౌల్లో వేసుకొని బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.